హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టీ1 అకాడమీ. మై సెల్ఫ్ సుధీర్ కుమార్. ఫ్రెండ్స్, మనం ఇండియన్ పాలిటిక్స్ సంబంధించి ప్రీవియస్ ఇయర్ ఎంసీక్యూస్ డిస్కస్ చేస్తున్నాం కదా. సో ఈరోజు మరికొన్ని ఎంసీక్యూస్ చూద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, భారత రాజ్యాంగంలోని హెబియస్ కార్పస్ రిట్ను జారీ చేసే అధికారాన్ని దేనికి వేటికి ఇచ్చారంటున్నారు. మనకి రిట్స్ ఉన్నాయి కదండి, ఆర్టికల్ 32 కింద, ఆర్టికల్ 26 కింద రిట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నమాట. ఆ రిట్స్లో భాగంగా హెబియస్ కార్పస్ అనే రిట్ను ఏ సంస్థలు ఇష్యూ చేయొచ్చు అని అంటున్నాడు. సో ఫస్ట్ ఏలో వచ్చేసి సుప్రీంకోర్టు, బిలో వచ్చి హైకోర్టు, సిలో వచ్చేసి దిగువ స్థాయి కోర్టులో అంటున్నాడు. కింద ఐచ్ఛికాల నుండి సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు. ఓకే, మెయిన్గా వచ్చేసి ఇప్పుడు హెబియస్ కార్పస్ మనకు ఆర్టికల్ 32 కింద సుప్రీంకోర్టు మాత్రమే ఇష్యూ చేయొచ్చు. ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్ మాత్రమే ఈ రిట్స్ను ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. క్లారిటీగా మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఆల్రెడీ హెబియస్ కార్పస్, మాండమస్ ఈ రిట్స్ గురించి క్లియర్గా డిస్కస్ చేయడం జరిగింది. కాకపోతే ఇప్పుడు మళ్ళీ చెప్తున్నాను స్పెసిఫిక్గా, ఎందుకంటే చాలా ఇంపార్టెంట్. ఆర్టికల్ 32 ప్రకారం సుప్రీంకోర్టు ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయి రిట్స్. అలాగే ఆర్టికల్ 226 కింద హైకోర్ట్స్, స్టేట్ హైకోర్ట్స్ రిట్స్ ఇష్యూ చేసే ఛాన్సెస్ ఉంటాయన్నమాట. సో మెయిన్గా ఈ హెబియస్ మెయిన్గా ఏంది, ఆర్టికల్ 32లో ఇంకో క్లాస్ కూడా ఉంటుంది. ఏమని చెప్తారు, పార్లమెంటు ఇతర కోర్టులకు కూడా రిట్స్ను జారీ చేసే అధికారం సంక్రమింప చేయొచ్చు అని చెప్పేసి చెప్తుంది. కానీ ఇప్పటి వరకు కూడా దేశంలో ఒక హైకోర్టులు అలాగే సుప్రీంకోర్టులు తప్ప మిగతా ఏ కోర్టులకు కూడా, అంటే డిస్ట్రిక్ట్ కోర్ట్స్, లోయర్ కోర్ట్స్ కూడా ఈ రిట్స్ ఇష్యూ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. ఒక సుప్రీంకోర్టుకు మరియు హైకోర్టులకు మాత్రమే ఉంది. సో దీన్ని బట్టి ఏంది, ఏ మరియు బి మాత్రమే కరెక్ట్ కాబట్టి, సో ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్ కాబట్టి ఏ ఆప్షన్లో ఉన్నాయండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. ఓకే, ఫస్ట్ ఆప్షన్లో ఏ అండ్ బి మాత్రమే కరెక్ట్. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఈ కింది కమిటీలో ఏది పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది అంటున్నాడు. పంచాయతీరాజ్ సంబంధించి వేరియస్ కమిటీస్ వేసాం కదా, సో దాంట్లో భాగంగా ఏది ఈ పంచాయతీరాజ్ సంబంధించిన కమిటీ అంటున్నాడు. ఫస్ట్ వచ్చేసి రాజమన్నార్ కమిటీ, సెకండ్ వచ్చేసి సంతానం కమిటీ, థర్డ్ ఆప్షన్ వచ్చేసి జైల్ సింగ్ కమిటీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బలవంతరాయ్ మెహతా కమిటీ. ఏ కమిటీ అండి, రాజమన్నార్ కమిటీ వచ్చేసి సెంట్రల్ స్టేట్ రిలేషన్స్ ఉన్నాయి కదా, దానికి సంబంధించింది. ఇది తమిళనాడు గవర్నమెంట్ వేస్తుంది 1969లో. ఓకే, అలాగే సంతానం కమిటీ వచ్చేసి సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఉంది కదా, సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అనేది సంతానం కమిటీ రికమెండేషన్స్ బేస్ చేసుకునే మనకి ఈ సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ ఏర్పాటు చేయడం జరిగింది. సో బలవంతరాయ్ మెహతా కమిటీ ఏదైతే ఉందో, ఈ బలవంతరాయ్ మెహతా కమిటీ పంచాయతీరాజ్ వ్యవస్థకు సంబంధించింది అన్నమాట. సో ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, ఈ కింది వారిలో ఎవరు తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారు? యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా కింద ఇచ్చినటువంటి వాళ్ళలో ఎవరు పనిచేశారు అని అంటున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లాల్ బహదూర్ శాస్త్రి గారు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గుల్జారీ లాల్ నందా గారు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఐకే గుజ్రాల్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి హెచ్డి దేవగౌడ. ఎవరండి, గుల్జారీ లాల్ నందా గారు ఉన్నారు కదా, వీళ్ళు 2 సార్లు, ఒకసారి మనకి జవహర్లాల్ నెహ్రూ గారు మరణించిన టైంలో, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన టైంలో 2 సార్లు కూడా వీరు యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా, అంటే తాత్కాలిక ప్రధానమంత్రిగా పనిచేశారనమాట. ఓకే, వాళ్ళు పనిచేసినటువంటి పీరియడ్, అంటే యాక్టింగ్ ఇప్పటి వరకు ఎవరైతే ప్రైమ్ మినిస్టర్ వర్క్ చేశారో వాళ్ళ పూర్తి లిస్టు, టైం పీరియడ్ కూడా ఇవ్వడం జరిగింది. సో గుల్జారీ లాల్ నందా గారు 1964లో ఒకసారి, అంటే జవహర్లాల్ నెహ్రూ గారు మరణించిన టైంలో, అలాగే లాల్ బహదూర్ శాస్త్రి గారు మరణించిన టైంలో కూడా యాక్టింగ్ ప్రైమ్ మినిస్టర్గా ఉండడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే, కింది వాటిని కాలక్రమానుసారంలో అమర్చండి అంటున్నాడు. అవి అంటే కింద మెయిన్గా కొన్ని టైం కమిషన్స్ ఇచ్చాడు, వాటిని బట్టి టైం పీరియడ్ వాటి టైం పీరియడ్ని బట్టి ఆర్డర్ అరేంజ్ చేయమంటున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏ వచ్చేసి సైమన్ కమిషన్, బి వచ్చేసి మింటే మార్లో సంస్కరణలు, సి వచ్చేసి బెంగాల్ విభజన, డి వచ్చేసి మాంటెక్ చెమ్స్ఫర్డ్ సంస్కరణలు. దీన్ని బట్టి కింద ఇచ్చినటువంటి ఏవైతే ఆప్షన్స్ ఉన్నాయో వాటిలో క్రోనలాజికల్ ఆర్డర్ని బట్టి కరెక్ట్ ఆప్షన్ చూజ్ చేసుకోమంటున్నాడు. సో దీంట్లో సైమన్ కమిషన్ ఎప్పుడండి, 1927లో. ఏది మెయిన్గా ఈ ఏదైతే 1990లో తీసుకొచ్చినటువంటి ఇండియన్ గవర్నమెంట్ యాక్ట్ ఉందో దాంట్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరుగుతుంది. 1990లో తీసుకొచ్చినటువంటి ఈ యాక్ట్ యొక్క పరిపాలనను అధ్యయనం చేయడం కోసం 10 సంవత్సరాల తర్వాత కొత్త ఒక కమిషన్ ఏర్పాటు చేస్తాం. ఆ కమిషన్ ఇచ్చిన సూచనల మేరకు ఇంకో కొత్త యాక్ట్ని తీసుకురావడం జరుగుతుందని చెప్పడం జరుగుతుంది. దాంట్లో భాగంగా 3 సంవత్సరాలు అడ్వాన్స్గా ఏం చేస్తారు, ఈ సైమన్ కమిషన్ ఏర్పాటు చేయడం జరుగుతుంది అన్నమాట. గవర్నమెంట్ ఏ విధంగా వర్క్ చేస్తుంది ఇండియాలో అని చెప్పేసి బ్రిటిష్ వారు. ఓకే, అలాగే మింటో మార్లే సంస్కరణలు వచ్చేసి 1909లో అండి. ఓకే, మింటో మార్లే సంస్కరణలు అనేది చాలా ఫేమస్. ముస్లింలకు
సపరేట్ ఎలక్షన్స్ అనేది ఇక్కడ నుంచే స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఓకే, తర్వాత బెంగాల్ విభజన ఎప్పుడండి 1905లో. ఓకే, బెంగాల్ పార్టీషన్ వచ్చేసి 1905లో. డి వచ్చేసి మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అంటున్నాడు. మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు వచ్చేసి 1919 ఏదైతే ఉందో ఈ యాక్ట్లో భాగంగా మాంటెక్ చెమ్స్ఫోర్డ్ సంస్కరణలు అనేవి తీసుకురావడం జరిగింది. సో దీంట్లో భాగంగా ఫస్ట్ ఏమొస్తుంది 1905 బెంగాల్ విభజన, తర్వాత వచ్చేసి 1909 మింటో మార్లే సంస్కరణలు, అలాగే మాంటెక్ చెమ్స్ఫోర్డ్ వచ్చేసి థర్డ్ ప్లేస్లో, సైమన్ కమిషన్ వచ్చేసి లాస్ట్లో ఉంటుంది. సో సిబిడిఏ ఎక్కడైతే ఉంటుందో అదన్నమాట ఆర్డర్లో. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి బీసీడీఏ అంటున్నాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి బీసీఏడి అంటున్నాడు, థర్డ్ ఆప్షన్ వచ్చేసి సిబిఏడి అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సిబిఏడి అంటున్నాడు. ఏదండి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి ఈ కింది వాటిలో న్యాయ సమీక్ష పరిధిలోనికి రానిది ఏది అంటున్నాడు. ఓకే, జ్యుడిషియల్ రివ్యూ కిందికి రానటువంటి అంశం ఏది అని అడుగుతున్నాడు. జ్యుడిషియల్ రివ్యూ అనేది కాన్స్టిట్యూషన్లో పేర్కొనబడలేదు, చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. ఓకే, కాకపోతే సుప్రీంకోర్టుకు మెయిన్గా ఆర్టికల్ 13 కింద ఏదైతే ఫండమెంటల్ రైట్స్లో ఉందో ఆర్టికల్ 13 కింద ఏదైతే చట్టము పార్లమెంట్ చేసిన చట్టం కానీ గవర్నమెంట్ స్టేట్ అనే డెఫినేషన్లో ఉన్నటువంటి ఏదైనా చట్టం చేసినా, యాక్ట్ తీసుకొచ్చినా, జీవో చేసినా అది ప్రాథమిక హక్కులకు భంగం కలిగించేది లాగా ఉంటే అది చట్టం, అది పనికి అది అంటే వర్కౌట్ కాదు అని చెప్పేసి పేర్కొనడం జరిగింది కదా. దాంట్లో భాగంగా న్యాయ సమీక్ష అధికారం అనేది ఏదైతే వచ్చింది జ్యుడిషియల్ రివ్యూ దాని నుంచి ఎవాల్వ్ అయినటువంటిది అన్నమాట. సో దాంట్లో భాగంగా ఫస్ట్ వచ్చేసి పార్లమెంట్ చట్టాలు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి శాసనసభలు చేసిన చట్టాలు, అలాగే రాజ్యాంగ సవరణలు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అంతర్జాతీయ ఒప్పందాలు, సందులు ఏదైతే ఒప్పందాలు కానీ మీడియేషన్స్ కానీ సంబంధించినటువంటి. సో దీంట్లో భాగంగా న్యాయ సమీక్ష అధికారంలోనికి రాందేది అంటే అంతర్జాతీయ ఒప్పందాలు, అలాగే సందులు ఏవైతే ఉంటాయో సందులు చేసుకుంటాం కదా, పీస్ ట్రీటీస్ చేసుకుంటాం కదా, అవనేటి ఈ న్యాయ సమీక్ష అధికారంలోకి రావన్నమాట. మిగతా 3 కూడా రాజ్యాంగ సవరణలు కానీ, పార్లమెంట్ చేసే యాక్ట్స్ కానీ, రాష్ట్ర శాసనసభలు చేసే చట్టాలు కానీ జ్యుడిషియల్ రివ్యూ కిందకి వస్తాయి. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ప్రముఖ పార్సీ సంస్కర్తల్లో ఒకరు, అంటే కింద ఇచ్చిన వాళ్ళలో ఒకరు పార్సీ సంస్కర్తల్లో ఫేమస్ అన్నమాట. సో వాళ్ళు ఎవరు అని ఫైండ్ అవుట్ చేయమంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి మహాదేవ్ గోవింద్ రనడే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి డీకే కార్వే, థర్డ్ ఆప్షన్ వచ్చేసి దాదాబాయి నవరోజీ, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బిపిన్ చంద్రపాల్. ఎవరండి? డీకే కార్వే గారా లేకపోతే దాదాబాయి నవరోజీ గారా? ఎవరండి? థర్డ్ ఆప్షన్ దాదాబాయి నవరోజీ గారు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళలో పార్సీ సంస్కర్తల్లో ఒకరు అన్నమాట. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశం గణతంత్ర దేశం ఎందుకు అంటే అంటున్నాడు, రిపబ్లికన్ కంట్రీ ఎందుకు అంటున్నాడు. కింద ఇచ్చిన ఆప్షన్స్ని బట్టి మనం మన కంట్రీని అంటే ఇండియాని రిపబ్లిక్ కంట్రీగా ఎందుకు అంటామని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రాజ్యాధినేత నిర్ణీత గడువు కాలానికి ఎన్నుకోబడతాడు, సెకండ్ ఆప్షన్ వచ్చేసి పార్లమెంటు పాలన ఉన్నది కాబట్టి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పూర్తి స్వేచ్ఛ గల స్వతంత్ర దేశ ప్రజాస్వామ్య ప్రభుత్వం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ప్రజాస్వామ్య ప్రభుత్వం. ఏదండి మనం ఇంతకుముందే డిస్కస్ చేసుకోవడం కూడా జరిగింది ప్రీవియస్ క్లాసెస్లో. గణతంత్ర రాజ్యంగా ఎందుకు పేర్కొనడం జరుగుతుంది అంటే మనకి ప్రెసిడెంట్ వచ్చేసి ఎలక్టెడ్ ప్రెసిడెంట్గా ఉంటాడనమాట. మనది డెమోక్రటిక్ కంట్రీ అయినప్పటికీ కూడా మనం రిపబ్లికన్ కంట్రీ కూడా. ఎందుకు? మనకి ఎలక్టెడ్ ప్రెసిడెంట్ ఉంటాడు నిర్ణీత కాలానికి. అదే బ్రిటిష్లో ఇలా రాని క్వీన్ వారసత్వంగా వస్తుంది కాబట్టి అది రిపబ్లికన్ కంట్రీ కాదన్నమాట. ఓకే, సో రాజ్యాధినేత ఏదైతే ప్రెసిడెంట్ ఉంటారో ప్రెసిడెంట్ నిర్ణీత కాలానికి 5 yearsకి ఒకసారి ఎన్నుకోబడతాడు కాబట్టి ఫస్ట్ మన ఇండియాని రిపబ్లికన్ కంట్రీగా పేర్కొనడం జరుగుతుంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఇండియన్ సివిల్ సర్వీసెస్కు పితామహుడిగా ఎవరు ప్రసిద్ధి అని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ మెకాలే, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్, థర్డ్ ఆప్షన్ వచ్చి బిఆర్ అంబేద్కర్, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు అంటున్నారు. సో ఇక్కడ చాలా మటుకి కాన్ఫ్లిక్ట్ ఉంటుంది. ఎందుకు అంటే ఇక్కడ ఇద్దరు మెయిన్గా కీ రోల్ చేస్తారు, లార్డ్ మెకాలే, లార్డ్ కార్న్వాలిస్ గారు, సర్దార్ పటేల్ గారు. సో ఇక్కడ ఏమంటున్నాడు, ఇండియన్ సివిల్ సర్వీసెస్కి పితామహుడిగా వచ్చేసి లార్డ్ కార్న్వాలిస్గా ఉంటారు. ఓకే, ఇండియన్ పోలీస్ సర్వీసెస్ వచ్చేసి మెయిన్గా వేరే వాళ్ళు అనమాట. సో సర్దార్ పటేల్ దగ్గర కన్ఫ్యూజ్ అవుతారు, కానీ కాదండి, మెయిన్గా ఇండియన్ సివిల్ సర్వీసెస్ ఏదైతే ఉందో అది లార్డ్ కార్న్వాలిస్ గారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది జోడీలను పరిశీలించండి అంటున్నాడు. సో ఒక పక్కన మెయిన్గా పేర్లు ఇచ్చాడు, ఇంకో పక్కన వచ్చేసి సంస్థలు వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్స్ ఇచ్చాడు. వల్లభాయ్ పటేల్ వచ్చేసి ఇత్తహదుల్ ముస్లిమన్, బి వచ్చేసి బహదూర్ యూర్ జంగ్ సంస్థాన విలీకరణ, అలాగే కాశీం రాజు వచ్చేసి రాజాకార్ల అధిపతి, డి వచ్చేసి షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్. ఓకే,
సో కింద ఐచ్ఛికాలకు సరైన జతలను ఎంపిక చేయండి అంటున్నారు. అంటే మ్యాచ్ ద ఫాలోయింగ్ రిలేటెడ్ కాదండి, ఈ కింద పైన ఎవరైతే పేర్లు ఇచ్చాడో వాళ్ళకు ఉన్నటువంటి రిలేషన్షిప్ కూడా ఇచ్చాడు. సో దాన్ని బట్టి కరెక్ట్ మ్యాచ్ ఏమున్నాయని అడుగుతున్నాడు. సో ఫస్ట్ వచ్చేసి ఏబి మాత్రమే అంటున్నాడు, సెకండ్ వచ్చేసి బీసీ మాత్రమే అంటున్నాడు, థర్డ్ వచ్చేసి సిడి మాత్రమే అంటున్నాడు, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఏసీ మాత్రమే అంటున్నాడు. సో వల్లభాయ్ పటేల్ ఇతదుల్ ముస్లింకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదండి. ఓకే, సో ఇది కరెక్ట్ మ్యాచ్ కాదు. బహదూర్ యూర్ జంగ్కి సంస్థల విలీకరణకి ఏమైనా సంబంధం ఉందా అండి? లేదండి. యాక్చువల్గా సర్దార్ వల్లభాయ్ పటేల్కును సంస్థాన విలీకరణకి సంబంధం ఉంది. ఓకే, కాశీం రాజ్వీ వచ్చేసి రజాకార్ల అధిపతి అండి. ఎస్ అండి, మనకు రజాకార్లు ఏవైతే ఉన్నారో తెలంగాణలో రజాకార్లకు అధిపతిగా కాశీం రాజ్వీ వర్క్ చేశారనమాట. ఓకే, షేక్ అబ్దుల్లా జమ్మూ కాశ్మీర్, షేక్ అబ్దుల్లా గారు ఎక్స్ చీఫ్ మినిస్టర్ అండి జమ్మూ కాశ్మీర్కి. సో షేక్ అబ్దుల్లా గారికి కూడాను జమ్మూ కాశ్మీర్కి రిలేషన్ ఉంది. సో ఇప్పుడు ఏంటి, సిడి మాత్రమే కరెక్ట్గా మ్యాచ్ అయి ఉన్నాయి, మిగతా రెండు ఏ అండ్ బి కరెక్ట్గా మ్యాచ్ అయ్యి లేవు. సో మెయిన్గా ఇప్పుడు ఏంది, సిడి వచ్చేసి ఇక్కడ ఉందండి, థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి కాబట్టి థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే 1940లో తొలి భాగంలో ద్విజాతి సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వ్యక్తి ఎవరు? 1940 దశకంలో ద్విజాతి సిద్ధాంతం అంటే ఏంటంటే 2 నేషన్ పాలసీని ప్రతిపాదించింది ఎవరు అని అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి షౌకత్ అలీ, సెకండ్ ఆప్షన్ వచ్చేసి అలీ అక్బర్ జంగ్, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహమ్మద్ అలీ జిన్నా, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి మహమ్మద్ ఖాన్ అబ్దుల్ గఫర్ ఖాన్. ఎవరండి 2 నేషన్ పాలసీని 1945లో ప్రతిపాదించింది? మహమ్మద్ అలీ జిన్నా. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే కింది వాటిని జతపరచండి అంటుండు. పట్టిక ఏ, పట్టిక బి ఇచ్చాడు. అంటే ఇక్కడ మూమెంట్స్ ఇచ్చాడు, ఇటు పక్కన అవి ఎక్కడ జరిగాయో ప్లేసెస్ ఇచ్చాడు అనమాట. సో వీటితో మ్యాచ్ చేయమని అడుగుతున్నాడు, దాన్ని బట్టి కోడ్స్ ఇచ్చాడనమాట కింద ఆప్షన్స్లలో. సో రైతు సాయుధ పోరాటం అనేది చాలామందికి తెలుసు. రైతు సాయుధ పోరాటం, దక్కన్ ఘర్షణలు, పాట్నా ఉద్యమము, అలాగే మొఫ్లా తిరుగుబాటు, మలబారు ప్లేసెస్ ఇచ్చాడు. తూర్పు బెంగాల్, అలాగే మహారాష్ట్ర, తెలంగాణ. మనకు రైతు సాయుధ పోరాటం ఎక్కడ జరిగిందండి? తెలంగాణలో జరిగింది. A4తోని మ్యాచ్ అవుతుంది. సో A4తో మ్యాచ్ అయ్యేటి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయా అంటే ఫస్ట్ ఎలిమినేషన్ ప్రాసెస్ చూసుకోవాలి. సో థర్డ్ ఆప్షన్ అవుతుంది, సెకండ్ ఆప్షన్ అవుతుంది, ఫోర్త్ ఆప్షన్ అవుతుంది. సో 3 ఆప్షన్లలో కూడా ఉంది. సో నెక్స్ట్ దానికి వెళ్ళాలి. దక్షిణ ఘర్షణలు ఏంటి? దక్షిణ ఘర్షణలో వచ్చేసి మహారాష్ట్రతో లింకప్ ఉందండి. సో B3 అనుకుంటే ఒకవేళ చూద్దాము. B3 ఉన్న A4 B3 ఉన్నటువంటి మళ్ళీ 3 ఆప్షన్స్లలో ఉన్నాయి. సో చాలా ఇప్పుడు అన్నిటికీ కంపల్సరీ తెలియాల్సిందే. పాట్నా ఉద్యమం వచ్చేసి మనకి తూర్పు బెంగాల్ ఉంది కదండి, తూర్పు బెంగాల్. ఓకే, ఇక్కడ జరిగిందన్నమాట. మొఫ్లా తిరుగుబాటు వచ్చేసి మనకి మలబార్లో. సో ఇప్పుడు ఏంటి, A4 B3 C2 D1. సో A4 B3 C2 D1 వచ్చేసి సెకండ్ ఆప్షన్లో మాత్రం ఉంది. సో సెకండ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే నిజాం కార్యకలాపాలను ప్రజలకు తెలియజేయడానికి కింది వారిలో ఎవరు హైదరాబాద్లో భాగ్యనగర్ రేడియోను ప్రారంభించారని అడుగుతున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి నారాయణరావు పవార్, సెకండ్ ఆప్షన్ వచ్చేసి కృష్ణమూర్తి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి పాగా పుల్లారెడ్డి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి అబిద్ హసన్. ఎవరండి భాగ్యనగర్ రేడియోను ఏర్పరిచింది? పాగా పుల్లారెడ్డి గారండి. థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే పితృస్వామ్య సమాజానికి సంబంధించి కింది వాటిలో సరైనది. మనకి మ్యాట్రియార్కల్ సొసైటీ అండ్ ప్యాట్రియార్కల్ సొసైటీ అంటే మాతృత్వ సమాజము అలాగే పితృస్వామ్య సమాజం అని 2 సమాజాలు ఉంటాయి కదా, దాంట్లో భాగంగా కింది వాటిలో ఏది కరెక్ట్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి వ్యవసాయ సమాజం, సెకండ్ వచ్చేసి చిన్న కుటుంబం న్యూక్లియర్ సమాజం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి మహిళా ఆధిపత్య సమాజం, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి పురుషాధిపత్య సమాజం. పితృస్వామ్య సమాజం అంటే ఏంటండి? పురుషాధిపత్య సమాజం. ఫోర్త్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, మహిళా ఆధిపత్య సమాజాన్ని మ్యాట్రియార్కల్ సొసైటీ మాతృస్వామ్య సమాజంగా పేర్కొనడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగానికి సంబంధించి కింది వివరణలను చదవండి అంటున్నాడు. ఓకే, స్టేట్మెంట్ ఓరియంటెడ్ క్వశ్చన్. భారత రాజ్యాంగం ఒక మతానికి అధికార హోదాను ఇస్తుంది. బి వచ్చేసి భారత రాజ్యాంగం ఏదైనా మతాన్ని అనుసరించడానికి వ్యక్తులకు స్వేచ్ఛను ఇస్తుంది. సి వచ్చేసి భారత రాజ్యాంగం మత ఆధారంగా వివక్షతను చూపించడాన్ని నిషేధిస్తుంది. కింది ఐచ్ఛికాలను సరైన జవాబును ఎంపిక చేయండి అంటున్నాడు. ఓకే, మెయిన్గా ఫస్ట్ ఆప్షన్లో ఏబి మాత్రమే సరైన వివరణలు సరైన స్టేట్మెంట్స్ అంటున్నాడు. సెకండ్ ఆప్షన్లో ఏసీ మాత్రమే సరైన వివరణలు అంటున్నాడు. థర్డ్ ఆప్షన్లో బీసీ మాత్రమే సరైనవి అంటున్నాడు. ఫోర్త్లో ఏబిసి 3 స్టేట్మెంట్స్ కూడా కరెక్ట్ అయినాయి అంటున్నాడు. ఏంటంటే భారత రాజ్యాంగం ఒక మతానికి అధికార హోదాను ఇస్తుందా? లేదండి. ఇండియా ఇది సెక్యులర్ కంట్రీ కాబట్టి దేనికి కూడా
ఏ మతానికి కూడా సరైన అధికారం ఇవ్వదు. ఓకే, సో మతానికి అధికారం అనేది లేదు. సో ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రాంగ్. ఓకే, తర్వాత బి, భారత రాజ్యాంగం ఏదైనా మతాన్ని అనుసరించడానికి వ్యక్తులకు స్వేచ్ఛనిస్తుంది. ఎస్ అండి, ఆర్టికల్ 25లో ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సి వచ్చేసి భారత రాజ్యాంగం మత ఆధారంగా వివక్షతను చూపడాన్ని నిషేధిస్తుంది. ఎస్ అండి, మత ఆధారంగా ఉన్నటువంటి వివక్షతను కూడా నిషేధించింది భారత రాజ్యాంగం. సో ఇప్పుడు బి అండ్ సి మాత్రమే కరెక్ట్ కాబట్టి కరెక్ట్ స్టేట్మెంట్స్ ఏడున్నాయండి, థర్డ్ ఆప్షన్లో ఉన్నాయి. ఓకే, థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. మనం ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించినటువంటి ఆర్టికల్స్ ఆర్టికల్ 25 కానీ ఆర్టికల్ 26 కానీ ఆర్టికల్ 27, 28 కూడా ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్కి సంబంధించి డీల్ చేస్తాయి. ఆర్టికల్ 25 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ కన్సెన్స్ అండ్ ఫ్రీ ప్రొఫెషన్ ప్రాక్టీస్ అండ్ ప్రాపగేట్ ఆఫ్ రిలీజియన్. ఏదైతే రిలీజియన్ ఉందో వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు ఏదైనా ఒక మతాన్ని స్వీకరించవచ్చు, దాన్ని అంటే ప్రమోట్ కూడా చేయవచ్చు అన్నమాట. ఓకే, ఫ్రీడమ్ టు మేనేజ్ రిలీజియస్ అఫైర్స్కి సంబంధించి కూడా ఆర్టికల్ 26 చూస్తుంది. ఆర్టికల్ 27 వచ్చేసి ఫ్రీడమ్ ఆఫ్ టాక్సేషన్ ఫర్ ప్రమోషన్ ఆఫ్ ఎ రిలీజియన్. ఏదైనా రిలీజియన్కి సంబంధించి ప్రమోషన్ చేయాలంటే ట్యాక్స్ ఇంపోజ్ చేసే ఛాన్సెస్ లేవు. ఓకే, ఆర్టికల్ 27 ప్రకారం. ఆర్టికల్ 28 వచ్చేసి ఏం చెప్తుంది, ఫ్రీడమ్ ఫ్రమ్ అటెండింగ్ రిలీజియస్ ఇన్స్ట్రక్షన్స్ అని చెప్పేసి చెప్తుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశ రాజ్యాంగ కాన్స్టిట్యూషనల్ అసెంబ్లీ ఏదైతే ఉందో దాని గురించి పార్సీ కమ్యూనిటీని నుండి ఎవరు ప్రాతినిధ్యం వహించారు అంటున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి హెచ్పి మోడీ, తర్వాత ఆర్డేషిర్ దరబ్ షా ఫ్రాన్స్, హెమీ జహంగీర్ బాబా, మీను మహాని. ఎవరండి మీను మసాని? ఎవరండి? హెచ్పి మోడీ గారు ఉన్నారు కదండి. హెచ్పి మోడీ గారు ఎవరికి పార్సీ కమ్యూనిటీకి ప్రాతినిధ్యం వహించారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే చిన్నపిల్లల అక్రమ రవాణాను బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి తెలంగాణ ప్రభుత్వం ఏ ప్రత్యేక కార్యక్రమాన్ని ఆరంభించింది అని అంటున్నాడు. ఓకే, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి చాలా ఇంపార్టెంట్ ఈ క్వశ్చన్ వచ్చేసి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి రోషిని, సెకండ్ ఆప్షన్ వచ్చేసి గ్రామజ్యోతి, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఉజ్వల, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ముస్కాన్. ఏదండి, మెయిన్గా పిల్లల యొక్క అక్రమ రవాణా బాలకార్మిక వ్యవస్థను నిరోధించడానికి అని చెప్పేసి ఎస్పెషల్లీ తెలంగాణ పోలీస్ వాళ్ళు ఏం చేశారు అంటే ఆపరేషన్ ముస్కాన్ అనేది తీసుకురావడం జరిగింది. ఓకే, ఫోర్త్ ఆప్షన్. దీంట్లో భాగంగా ఏంటంటే చైల్డ్ ట్రాఫికింగ్ కానీ అలాగే చైల్డ్ లేబర్స్ని కానీ ఎవరైనా తప్పిపోయిన పిల్లల్ని ఈ ఫైండ్ అవుట్ చేయడానికి అని చెప్పేసి ఆపరేషన్ ముస్కాన్ అనేది తీసుకురావడం జరిగింది. చాలా సక్సెస్ఫుల్గా 8th స్టేజ్ కూడా దాటారు. అంటే మెయిన్గా ఆపరేషన్ 1, ఆపరేషన్ 2, ఆపరేషన్ 3 అన్నట్టుగా 8 times ఆపరేషన్ చేశారు. సో ఈ 8 ఆపరేషన్స్లో కూడా చాలా సక్సెస్ఫుల్గా బాలకార్మిక నిర్మూలనకు కానీ ప్లస్ అలాగే చైల్డ్ ట్రాఫికింగ్ సంబంధించినటువంటి కేసెస్ని కూడా సాల్వ్ చేయడం జరిగిందన్నమాట. ఓకే, ఫోర్త్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్, ఆపరేషన్ ముస్కాన్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారతదేశంలో సమానత్వాన్ని ప్రాథమిక హక్కుగా భారత రాజ్యాంగంలోని ఏ అధికరణలు హామీని ఇస్తాయి అంటున్నాడు. ప్రాథమిక హక్కు అంటే రైట్ టు ఈక్వాలిటీ కింద ఏ ఆర్టికల్స్ ఉన్నాయని అంటున్నాడు. ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 14, 15, 16 అంటున్నాడు. సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 18, 22, 24 అంటున్నాడు. థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 20, 23, 27 అంటున్నాడు. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 29, 30, 31A అంటున్నాడు. ఏ ఆర్టికల్స్ అండి మనకు రైట్ టు ఈక్వాలిటీ వచ్చేసి ఆర్టికల్ 14 నుంచి 18 మధ్యలో ఉన్నటువంటి ఆర్టికల్స్ అన్నీ కూడా రైట్ టు ఈక్వాలిటీ గురించి డీల్ చేస్తున్నాయి. సో ఆర్టికల్ 14, 15, 16 ఏదైతే ఉందో ఇవి రైట్ టు ఈక్వాలిటీని అంటే సమానత్వాన్ని ప్రతిపాదిస్తున్నాయి అన్నమాట. ఓకే, ప్రాథమిక హక్కుగా గుర్తిస్తున్నాయి. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో రైట్ టు ఈక్వాలిటీకి సంబంధించినటువంటి అన్ని ఆర్టికల్స్ రైట్ టు ఈక్వాలిటీలో ఆర్టికల్ 14 ఏమవుతుంది, ఆర్టికల్ 14 ఏం చెప్తుంది అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, ఈక్వల్ ప్రొటెక్షన్ ఆఫ్ లా అని చెప్తుంది. ఆర్టికల్ 15 వచ్చేసి ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ గురించి చెప్తుంది. ఈక్వల్ ఆపర్చునిటీస్ ఇన్ పబ్లిక్ ఎంప్లాయ్మెంట్ వచ్చేసి ఆర్టికల్ 16 చెప్తుంది. ఆర్టికల్ 17 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ అన్టచబిలిటీ గురించి చెప్తుంది. ఆర్టికల్ 18 వచ్చేసి అబాలిషన్ ఆఫ్ టైటిల్స్ అంటే హెరిడేటరీ టైటిల్స్ ఏమైతే ఉంటాయి, రాజ్ బహదూర్ ఇలాంటి టైటిల్స్ ఉంటాయి కదా, సో అలాంటి టైటిల్స్ని రిమూవ్ చేసి రైట్ టు ఈక్వాలిటీ అనే దాన్ని ప్రతిపాదిస్తున్నాయి అన్నమాట. ఓకే, ఈ ఆర్టికల్స్. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్టయితే కింది వాటిలో భారత రాజ్యాంగంలోని ఏ ప్రకరణ చట్టం నిర్ణయించిన ప్రకారం 6 నుండి 14 సంవత్సరాల మధ్య వయసు కలిగిన పిల్లలకు ఉచిత నిర్బంధ విద్యను రాజ్యం అందించాలని పేర్కొంటుంది అంటున్నాడు. మెయిన్గా మనకు తెలుసు కదా ఏ ఆర్టికల్ 6 నుంచి 14 years వరకు గల ఉన్న పిల్లలందరికీ కూడా నిర్బంధ విద్యను ఇవ్వాలి అని చెప్పేసి సూచిస్తుంది అని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 45, సెకండ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 46, థర్డ్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్ 21A, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి ఆర్టికల్
ఆర్టికల్ 51A. మనకి 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 2002లో చేసుకోవడం జరిగింది. సో చాలాసార్లు చెప్పుకోవడం జరిగింది. ఈ 86వ రాజ్యాంగ సవరణ ద్వారా 6 నుంచి 14 సంవత్సరాల మధ్య ఉన్నటువంటి వయసుల పిల్లలందరికీ కూడా, అందరి పిల్లలకు కూడా నిర్బంధ ఉచిత విద్యను ప్రసాదించాలని చెప్పేసి ఆర్టికల్ 21Aలో పేర్కొనడం జరిగింది. ఆర్టికల్ 21A. సో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో ఇక్కడ ఇంకోటి ఏంటి, ఆర్టికల్ 45లో ఏం పేర్కొనడం జరిగింది అంటే ఎవరైతే మెయిన్గా శిశు సంరక్షణకు సంబంధించి వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ కూడా చేయాలి రాజ్యం అని చెప్పేసి 6 years బిలో 6 years ఉన్నటువంటి పిల్లల యొక్క డెవలప్మెంట్కి పాటుపడాలి అని చెప్పేసి ఆర్టికల్ 45 సూచిస్తుంది. దీంట్లో భాగంగానే 86th కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ భాగంగానే దీంట్లో ఉన్నటువంటి మ్యాటర్ని చేంజ్ చేయడం జరిగింది. అలాగే ఆర్టికల్ 51Aలో ఏమంటుందంటే దీంట్లో ఏమని చెప్తున్నారు, ఆర్టికల్ 51Aలో ఎవరైతే గార్డియన్స్ ఉంటారో, పేరెంట్స్ కానీ ఆ చిల్డ్రన్ యొక్క గార్డియన్స్, ఇతర గార్డియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ యొక్క ఎడ్యుకేషనల్ కోసం, డెవలప్మెంట్ కోసం పాటుపడాలి, అది వాళ్ళ ప్రాథమిక విధి అని చెప్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే భారత రాజ్యాంగ పీఠిక ప్రియాంబుల్ దీనిపై ఆధారపడి సమకూర్చబడినది ఏంది అంటున్నాడు. అంటే మెయిన్గా ప్రియాంబుల్ దేనిపైన ఆధారం చేసుకొని ప్రియాంబుల్ని రచించారని అడుగుతున్నాడు. ఓకే, ఫస్ట్ ఆప్షన్ వచ్చేసి భారత తాత్వికత, సెకండ్ ఆప్షన్ వచ్చేసి లక్ష్యాలు ఆశయాలు తీర్మానం, థర్డ్ ఆప్షన్ వచ్చేసి భారత సంస్కృతి, ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి బౌద్ధ సాంప్రదాయాలు. ఏదండి లక్ష్యాలు ఆశయాలు తీర్మానాలు ఏదైతే 1946 డిసెంబర్ 13న జవహర్లాల్ నెహ్రూ గారు ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ అని చెప్పేసి ప్రవేశపెట్టడం జరుగుతుంది కాన్స్టిట్యూషన్ అసెంబ్లీలో. ఈ ఆబ్జెక్టివ్ రిజల్యూషన్స్ను బేస్ చేసుకొని భారత రాజ్యాంగం యొక్క పీఠిక ప్రియాంబుల్ అనేది ఉన్నదన్నమాట. సేమ్ ఏవైతే లక్ష్యాలు అయితే తీర్మానాలు అనేది చేశామో అవే ఇక్కడ పీఠికలో కూడా పొందుపరచడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకున్నట్లయితే ఈ కింది పదాలు భారత రాజ్యాంగ పీఠికలో కనిపించే వరుస క్రమం అంటున్నాడు. అగైన్ రిపీటెడ్ క్వశ్చన్ చూడండి. ఓన్లీ ప్రియాంబుల్ గురించి ఎన్నిసార్లు వచ్చిందో, అలాగే ఫండమెంటల్ రైట్స్ గురించి ఎన్నిసార్లు వచ్చాయో, సో ఇవి ఫోకస్డ్ ఏరియాస్ అన్నమాట. సో మిస్ అవ్వద్దు. సో ఏమంటున్నాడు, మళ్ళీ అగైన్ ఆ వర్డ్స్ని బట్టి ఆర్డర్ అరేంజ్ చేయమంటున్నాడు. సో ప్రజాస్వామ్యము, సామ్యవాద, సర్వసత్తాక, లౌకిక, గణతంత్ర అంటే పీఠికలో ఉన్నటువంటి ఆర్డర్ను బట్టి వీటిని అరేంజ్ చేయమంటున్నాడు. సో సోషలిస్టిక్, సెక్యులర్, సో ఫస్ట్ వచ్చేసి సావరిన్, సోషలిస్ట్, సెక్యులర్, డెమోక్రటిక్ అండ్ రిపబ్లిక్. సో ఫస్ట్ వచ్చేసి సర్వసత్తాక, తర్వాత వచ్చేసి సెక్యులర్, తర్వాత లౌకిక, తర్వాత వచ్చేసి ప్రజాస్వామ్య, అలాగే గణతంత్ర. సో దీన్ని బట్టి CBDAE ఎక్కడ ఉందండి, ఫస్ట్ ఆప్షన్లో ఉంది. సో ఫస్ట్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. రిపీటెడ్ క్వశ్చన్, సో మిస్ అవ్వద్దు. చాలా మటుకు ఇప్పుడు ఇందాక జరిగినటువంటి SI ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఏదైతే ఉందో, మన జరిగినటువంటి SI ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి చూడండి. ఓకే, జాగ్రఫీ నుంచి కానీ, పాలిటీ నుంచి కానీ, హిస్టరీ, మెయిన్గా ఈ రిపీటెడ్ క్వశ్చన్సే వచ్చాయి. సో మిస్ అవ్వద్దు, ఎందుకంటే ఇవి టైం కన్జ్యూమ్ కాకుండా మనకి ఎగ్జామ్లో ఈజీ అయిపోతాయి అన్నమాట. ప్లస్ ఆన్సర్ అనేది అక్యురసీగా పెట్టడానికి ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో ఇవి ఇండియన్ పాలిటిక్స్ సంబంధించినటువంటి ప్రీవియస్ ఇయర్ MCQs. సో ప్లీజ్ వాచ్ T1 Academy, ప్లీజ్ షేర్ T1 Academy. థ్యాంక్ యూ సో మచ్.